చేసే హక్కు కానీ మీది ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి, ఎలక్షన్లో కొట్లాడడం ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి పిటిషనర్స్కి హైకోర్టుని ఆశ్రయించే హక్కు లేదని చెప్పి వాళ్ళ ప్రధానమైన వాదన. ఇంకో వాదన ఏంటంటే కేవలం 15% ఓసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి దాదాపు 33% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి అని చెప్పడం జరుగుతుంది. ఆ ట్రిపుల్ టెస్ట్ పంచాయతీ ఉన్నది, ఆ ట్రిపుల్ టెస్ట్ని కరెక్ట్గా మీరు చేయండి. పోయేటప్పుడు చట్టము అని కాసేపు అసెంబ్లీలో పెట్టారు, తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పారు, తర్వాత మళ్ళీ రాష్ట్రపతి కాడికి అని చెప్పారు. ఇవన్నీ పోతున్న సందర్భంలో బీసీ సంఘాలుగా, బీసీ ఉద్యమకారులుగా, వివిధ రాజకీయ పార్టీలు కూడా చెప్పిన ఏంటంటే మీరు చేసేది కరెక్ట్గా ఉండాలి. తమిళనాడులో ఎట్లా జరిగిందో 69% వాళ్ళు ఎట్లా గెయిన్ అయినరో, ఆ 9th షెడ్యూల్ ఎట్లా పెట్టిర్రో, దానికి ఏమేమి కావాలనో అవన్నీ చేయండి అని చెప్తే వాళ్ళు పెడచెవిన పెట్టారు. పెడచెవిన పెట్టి ఆర్డినెన్స్ ద్వారా అవుతుందని ఒకసారి చెప్పారు. ఆర్డినెన్స్ పక్కకు పోయిన తర్వాత ఒక జీవో తోటి అవుతుందని చెప్పి జీవో తెచ్చారు. ఇవాళ జీవో తెస్తే ఏమైంది, ఆ జీవోని కొట్టేశారు. కాబట్టి నేనేమంటున్నా, ఇవాళ నువ్వు సంవత్సరంన్నర నుంచి బీసీలని మోచేతికి బెల్లం పెట్టి నాకు అన్నట్టు ఇదిగో వచ్చే ఆర్డినెన్స్, అదిగో వచ్చే బిల్లు, ఇదిగో వచ్చే జీవో, మేమే సామాజిక తెలంగాణకి మేమే పురుడు పోస్తున్నాము, ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఏకుతాం పీకుతాం అని చెప్పి ఇవాళ సంవత్సరంన్నర కాలం కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి, న్యాయస్థానం ఏం చెప్పింది? ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అదే చెప్తున్నారు వాళ్ళు. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు సరిగా అందులో తేడాలు ఉన్నాయి కాబట్టి 56% ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేసి చూపించారు. 17% అక్కడ ఉన్నది, 8% ఇక్కడ ఉన్నది. వాళ్ళకేమో 2011 అంటావు, వీళ్ళకి వచ్చేమో 24 అంటావు. ఇత్యాది అంశాలలో ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు కాబట్టి ఇది ముందుకు పోకుండా 4 వారాలు స్టే చేసినారు. ఇది